కారమండి ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ని రిలీజ్ చేశారు తెలంగాణ రాష్ట్రం. అయితే గతంలో చూసుకున్నట్టయితే మనకి విద్యకి ఎంత కేటాయించిందంటే 23,108 కోట్లు. ఇప్పుడు కేటాయించింది ఎంత అంటే 26,674 కోట్లు, అంటే 3,000 కోట్ల చిలుకు పెంచడం జరిగింది. మీరు ఏదైతే 15% కేటాయిస్తామన్నారో గతంలో చూసుకున్నట్టయితే 6% ఉండే కేసీఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత 7.5 ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇచ్చారండి? 8.2% ఇచ్చారు. దీనివల్ల వాళ్ళకు కనీసం జీతభత్యాలకు కూడా సరిపోవట్లేదు. ఏమనంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటావు, ఉన్న స్కూల్స్ అధ్వానంగా ఉన్నాయి. స్కూల్స్లో పిల్లలు ఉంటే టీచర్స్ లేరు, టీచర్స్ ఉంటే పిల్లలు లేరు. వాళ్ళ మరుగుదొడ్లు చూస్తేనైతే ఏ విధంగా ఉన్నాయంటే కనీసం పందుల కొట్టం గొర్రెల కొట్టమైనా బాగుంటుంది. అక్కడ పోయి వాళ్ళకి ఏ విధంగా అనారోగ్యం పాలవుతున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము. మీ పిల్లల్ని ఈ స్కూళ్ళల్లో చదివించండి, చదివిస్తే అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఎట్లున్నది ఈ వ్యవస్థ, ఎట్లా ఉన్నది మా వ్యవస్థ, మేము ఏ విధంగా పనిచేస్తున్నాం అన్నది అర్థమవుతుంది. ఇంకో విషయం చెప్పాల్సింటే రేవంత్ రెడ్డి అన్ని ఫేక్ సలీం లాగా మాటలు ఫేక్తా ఉంటాడు అంతే. నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్తాడు. ఢిల్లీలో మా పార్టీ ఉన్నప్పుడు మేము 25% కేటాయించాం. అంతా మీరు కేటాయించారని మాకు తెలుసు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏమని మాట్లాడతావు అక్కడ అంటే విలన్లు చివరి దశలో అరెస్ట్ అవుతారు అరవింద్ కేజ్రీవాల్ లాగా అంటావు. మరి ఇక్కడికి వచ్చి ఏమంటావు, ఒక వేదిక మీద ఏమంటావు అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు 3 సార్లు సీఎం ఎలా అయ్యారని అడుగుతున్నావు చెప్పావు ఒక వేదిక మీద. అంటే నాణ్యానికి 2 వైపులా ఎట్లా ముఖం ఉంటుందో ఆ విధంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. మరి ఇక్కడ వచ్చి ఏ విధంగా కేజ్రీవాల్ ఏ విధంగా 3 సార్లు అయిందంటే ఒకసారి ఒక రకంగా అయిన 2 సార్లు విద్య మీద అపారమైన అంటే ఏ విధంగా అంటే చాలా విధంగా ఎన్ని విధాలుగా కేటాయించాలన్న విద్య కోసం వాళ్ళు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే మా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఏదైతే విద్య కోసం కేటాయించి స్కూల్స్ని ఏ విధంగా అయితే తీర్చిదిద్దినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. టీచర్స్ని కూడా ఫారిన్కి పంపించేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అంటే ఆ విధంగా నేను ఇంకోసారి సీఎం కావాలన్న ఆశ ఉందని చెప్పిన ఒక వేదిక మీద. అదే విధంగా చూసినట్టయితే ఇప్పుడు వైద్యం కోసం చూస్తే 1,000 కోట్లు పెంచినాం అంతని. గతంలో 12,000 చిలుకుండే ఇప్పుడు 13,000 కోట్ల చిలుకు చేసినాం. కనీసం అక్కడ పోతే మందులు లేవు, టెస్టులు చేయడానికి ఎక్విప్మెంట్స్ లేవు. వైద్యం కోసము మీరు విద్య కోసము ఎంత కేటాయించారంటే కనీసం 15 కూడా దాటలేదు. మేము 30% కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ని మేము సోమవారం రోజు 23rd రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తాము. ఆ రోజు మా డిమాండ్స్ని మేము ముందు పెడతాము. మీరు ఖచ్చితంగా